ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. హలో మచ్చా, ఎలా ఉన్నారు అందరూ? అప్పుడే 2025లో సగం అయితే కంప్లీట్ అయ్యి బట్ స్టిల్ జాబ్ లేదని బాధపడుతున్నారు. నో ప్రాబ్లం, నేను ఉన్నా కదా. ఈ 7 డే సిరీస్ అనేది మీకోసమే. ఈ సిరీస్ లో HTML అండ్ CSS ని ఫన్నీ వేలో అయితే నేర్పిస్తాను. ఓకే కదా మరి? ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అయ్యో మచ్చా, నీ గురించి నాకు తెలీదా? మరి అంత ఫీల్ అయిపో. ఈ సిరీస్ మొత్తాన్ని నేను చాలా ఫన్నీ వేలో విత్ సమ్ మీమ్ రిఫరెన్సెస్ అండ్ ఫన్నీ స్టోరీస్ తో అయితే డిజైన్ చేశాను. బాగా చెప్పా సత్యానందం. ఆడు చెప్పడం నువ్వు వినడం నేను ఒప్పుకోను. అయితే ఓకే. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడు మనం వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటో చూసేద్దాం. వెబ్ డెవలప్మెంట్ అంటే నథింగ్ బట్ మనం జనరల్గా అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా, వెబ్సైట్స్ లైక్ గూగుల్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి వెబ్సైట్ని మనం డెవలప్ చేయడమే వెబ్ డెవలప్మెంట్ అంటే. ఇప్పుడు మనం సింపుల్గా రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్లో మనం ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటాం. ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటే మనకి ఒక 3 మేజర్ థింగ్స్ అయితే కావాలి. ఒక పర్సన్ వచ్చేసరికి కన్స్ట్రక్టర్, ఇంకో పర్సన్ వచ్చేసరికి డిజైనర్, థర్డ్ పర్సన్ వచ్చేసరికి ఎలక్ట్రీషియన్. ఫస్ట్ పర్సన్ కన్స్ట్రక్టర్ ఏం చేస్తారంటే మన ఇంటిని ఓవర్ వ్యూ అనేది సెట్ చేసి పెడతారు. అంటే లైక్ ఒక 4 పిల్లర్స్ ఉండాలి, ఒక స్లాబ్ ఉండాలి, 4 గోడలు ఉండాలి, సంథింగ్ ఇలాగా డిజైన్ చేసి పెట్టేస్తారు, వెళ్ళిపోతారు. తర్వాత ఇంటీరియర్ డిజైన్ వచ్చేసి వాటికి కలర్స్ ఏవైతే బాగుంటుంది, వాటికి లుక్ వచ్చేలాగా ఏమి చేస్తే బాగుంటుంది అని చెప్పి మొత్తం అంతా సెట్ చేసి పెడతారు. ఇంకా థర్డ్ పర్సన్ వచ్చేసరికి ఎలక్ట్రీషియన్ ఎలా ఏమేం చేస్తారు, ఒక స్విచ్ నొక్కితే ఒక ఫ్యాన్ అనేది ఆన్ అవ్వాలి, లేదంటే ఒక లైట్ అనేది ఆన్ అవ్వాలి, ఇదంతా చెక్ చేస్తారు. ఈ విధంగానే మన వెబ్సైట్ డెవలప్మెంట్లో కూడా 3 మేజర్ టెక్నాలజీస్ అయితే వర్క్ అవుతాయి. ఆ 3 మేజర్ టెక్నాలజీస్ ఏంటి అనేది చూసేద్దామా. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి HTML, తర్వాత CSS, తర్వాత JS. ఫస్ట్ HTML గురించి అయితే తెలుసుకుందాం. HTML అంటే ఇక్కడ మీకు స్కెలిటన్ అయితే కనిపిస్తుంది కదా ఒక సైడ్. ఈ స్కెలిటన్ని HTMLతో అయితే కంపేర్ చేయొచ్చు. HTML అనేది లేకుండా మనం ఎటువంటి కన్స్ట్రక్ట్ అనేది చేయలేం. మనం ఇందాక హౌస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇల్లే కట్టకుండా ఇంటీరియర్ డిజైన్ వచ్చేసి ఎక్కడ షెల్ఫ్లు కడతాడు చెప్పండి. సేమ్ అలానే కన్స్ట్రక్టర్ ఎలా అయితే మన ఇల్లుని కన్స్ట్రక్ట్ చేశాడో HTML అనేది మన వెబ్సైట్ని అయితే కన్స్ట్రక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి CSS అనేది మనకి ఇక్కడ పర్సన్ అయితే చూడొచ్చు. మీరు ఇందాక చూసినట్టయితే స్కెలిటన్ ఉంది కదా, ఇప్పుడు మనం స్కిన్ కలరింగ్ అంతా యాడ్ చేసాం. ఒక షర్ట్, ఒక ప్యాంటు, షూస్ ఈ విధంగా అయితే యాడ్ చేసాం. ఇదంతా యాడ్ చేయాలి అంటే మనకి స్టైలింగ్ అయితే కావాల్సి ఉంటుంది. అలాగా మన ఇంటీరియర్ డిజైనర్ లాగా వర్క్ అవుతుంది మన CSS అనేది. నెక్స్ట్ వచ్చేసరికి జావా స్క్రిప్ట్ అంటే ఇక్కడ మీరు చూడవచ్చు ఈ ఎమోజీ అనేది డ్యాన్సింగ్ చేస్తుంది. సేమ్ లైక్ మన ఎలక్ట్రీషియన్ మనకి హౌస్కి ఎలా అయితే ఒక ప్రాణం పోసాడో, లైక్ ఒక స్విచ్ నొక్కగానే లైట్ వెళ్ళడం, ఫ్యాన్ ఆన్ అవడం, సేమ్ ఇలానే మన జావా స్క్రిప్ట్ కూడా ఒక యాక్షనింగ్ అనేది పర్ఫామ్ చేస్తుంది అనమాట. అంటే లైక్ డ్యాన్స్ మన వెబ్సైట్లో ఏదైనా ఒక బటన్ క్లిక్ చేస్తే ఒక యాక్షన్ జరగాలి అనే విధంగా అయితే జావా స్క్రిప్ట్ అయితే వర్క్ అవుతుంది. ఓకే, మనం ఒక చిన్న బేసిక్ కోడ్ అయితే రాసి పెట్టాను అనమాట, ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. అది కూడా ఏంటో చూసేద్దాం. అట్ ఫస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు, నేనైతే ఒక టెక్స్ట్ అయితే యాడ్ చేశాను. లెట్స్ సీ వాట్ హ్యాపెన్ వెన్ వీ ప్రెస్ ద బటన్ అని చెప్పి, అండ్ దెన్ కింద ఒక బటన్ అయితే యాడ్ చేశాను. ఆ బటన్ క్లిక్ చేస్తే మనకి వావ్ కోడ్ వర్క్ అయింది, మనం సైంటిస్ట్లో అయిపోయాం అని చెప్పేసి ఒక ఫన్నీ కామెంట్ అయితే రాశాను. ఓకే, ఈ విధంగా ఒక కోడ్ అయితే మనం ఒక వెబ్సైట్ అయితే డెవలప్ చేయొచ్చు. మన వెబ్సైట్ ఎలాగా ఉంది, దీని కోడ్ ఎంత ఉంది అని చెప్పి చూద్దాం అనుకుంటున్నారా? ఓకే, ఇది చూడండి. ఇక్కడ పర్సన్కి లోపల ఎలా అయితే స్కెలిటన్ కనిపిస్తుందో ఈ కోడ్ని స్కాన్ చేసి ఈ వెబ్సైట్ని స్కాన్ చేసి ఇంత పెద్ద కోడ్ అయితే వస్తుందన్నమాట. ఈ కోడ్ మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, బట్ ఐఎమ్ షూర్ దట్ ఈ 7 డే సిరీస్ అనేది కంప్లీట్ అయిపోయినాక మీకు ఖచ్చితంగా ఈ కోడ్ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి అయితే మీకు ఎండ్ టు ఎండ్ అయితే తెలిసిపోతుంది. నేను కూడా ఏమి స్పెషల్గా కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన నెసెసిటీ కూడా, ఎందుకంటే మనం ఎండ్ టు ఎండ్ ఒక వెబ్సైట్ని ఎలా డెవలప్ చేయొచ్చు HTML అండ్ CSS యూస్ చేసుకుని అయితే ఈ 7 డే సిరీస్లో అయితే నేర్చుకోబోతున్నాం. మరి ఇప్పుడైతే ప్రాక్టికల్స్కి వెళ్దామా? మరి ఓకే సార్. ఇప్పటివరకు చెప్పిన కాన్సెప్ట్ అనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అయితే చూద్దాం. దీనికోసం మీరు ఫస్ట్ VS కోడ్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. మీకు నచ్చిన బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకొని VS కోడ్ అయితే సెర్చ్ చేయండి. మనకి ఫస్ట్ లింక్ అయితే వస్తుంది, విజువల్ స్టూడియో కోడ్ అని చెప్పి. దీని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని చెప్పి ఒక బటన్ అయితే కనిపిస్తుంది. దాన్ని అయితే క్లిక్ చేస్తే మీకు VS కోడ్కి సంబంధించిన సెటప్ ఫైల్ అయితే డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అయితే అవుతుంది, చూస్తున్నారు కదా. వన్స్ డౌన్లోడ్ అవ్వడం కంప్లీట్ అయిపోతే మనం దాని మీద అయితే డబుల్ ట్యాప్ అయితే చేయాల్సి ఉంటుంది ఆ ఫైల్ మీద. దెన్ మనకి ఈ విధంగా అయితే ఒక పాప్ ఓవర్ వస్తుంది. ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ అని చెప్పి క్లిక్ చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ ద డెస్క్టాప్ ఐకాన్ అని చెప్పి క్లిక్ చేసుకొని నెక్స్ట్ అయితే క్లిక్ చేసి ఇన్స్టాల్ అయితే చేసేయండి. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది 1 to 2 minutes అయితే పడుతుంది. నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. వన్స్ ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోతే మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మనం
లాంచ్ విజువల్ స్టూడియో కోడ్ అనేది క్లిక్ చేసి ఫినిష్ అయితే చేసేయండి. ఫినిష్ చేసినాక మనకు విజువల్ స్టూడియో కోడ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఫస్ట్ బటన్ అయితే కనిపిస్తుంది, ఫస్ట్ ఐకాన్, అదైతే క్లిక్ చేసినాక ఓపెన్ ఫోల్డర్ అయితే క్లిక్ చేసుకోండి. ఓపెన్ ఫోల్డర్ క్లిక్ చేస్తే మనకి నచ్చిన ఫోల్డర్లో అయితే సేవ్ చేసుకోవచ్చు మన కోడ్ అనేది. సో నేనైతే డెస్క్టాప్ కానీ డౌన్లోడ్స్ కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ నేనైతే డీ డ్రైవ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. డీ డ్రైవ్లో ఆల్రెడీ నేను ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకున్నాను, HTML అని చెప్పి, దాంట్లో అయితే సేవ్ చేసుకుంటాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు వేరే ఫోల్డర్ ఏదైనా క్రియేట్ చేసుకుంటే రైట్ క్లిక్ ఇచ్చి న్యూ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ నేను HTML అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నేను ఆల్రెడీ ఒక కోడ్ అయితే రాసి పెట్టాను అనమాట HTMLకి సంబంధించి. ఇది మనకి ఇప్పుడు కరెంట్లీ అయితే నీడ్ లేదు కాబట్టి నేనైతే దీన్ని డిలీట్ చేసేస్తాను. ఇప్పుడు మనం ఒక ఫ్రెష్ ఫైల్ అయితే క్రియేట్ చేసుకుందాం. దీనికోసం ఇక్కడ న్యూ ఫైల్ అనేది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మీకు నచ్చిన నేమ్ .html అనే ఎక్స్టెన్షన్తో ఇవ్వండి. మనం ఇక్కడ day1 అయితే కాబట్టి day1.html అయితే ఇద్దాం అనుకుంటున్నాం. day1.html. ఓకే, ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ విధంగా అయితే ఒక ఫైల్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మీరు Shift+1 అయితే క్లిక్ చేసి ఎంటర్ అయితే క్లిక్ చేయండి. మీకు HTML యొక్క స్ట్రక్చర్ అయితే వస్తుంది అనమాట, బేసిక్ స్ట్రక్చర్ అనేది. ఈ బేసిక్ స్ట్రక్చర్ గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఓకే, ఫర్దర్గా మిగతా ట్యాగ్స్ గురించి కూడా అయితే తెలుసుకుందాం. మన HTMLలో ఫస్ట్ ట్యాగ్ వచ్చేసరికి డాక్ టైప్ HTML. ఈ డాక్ టైప్ HTML అనేది ఎలా కన్వే చేయొచ్చు రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్తో అంటే, మీరు ఎవరైనా ఒక కొత్త పర్సన్తో మాట్లాడాలి, కమ్యూనికేషన్ బిల్డ్ చేయాలి అనుకుంటే మీరు ఎట్లా అయితే ఫస్ట్ మీ ఇంట్రడక్షన్ అయితే చెప్తారో, లైక్ నా పేరు భార్గవ్ అని చెప్పి నేనైతే ఎలా చెప్పుకుంటాను, ఇక్కడ ఈ ఫస్ట్ HTML కోడ్ ఫస్ట్ ట్యాగ్ అనేది కూడా అదే చేస్తుంది. ఇన్ జనరల్గా మనమైతే ఒక పర్సన్ వేరే పర్సన్తో కమ్యూనికేట్ అవుతాం, బట్ ఈ ప్రోగ్రామ్ అనేది ఎవరితో కమ్యూనికేట్ అవుతుంది? బ్రౌజర్తో ఇక్కడ ఈ మన HTML ఫైల్ అనేది కమ్యూనికేట్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మన ఫైల్, ఈ HTML ఫైల్ మనం ఏదైతే క్రియేట్ చేసామో అది బ్రౌజర్తో నేను HTML5కి సంబంధించిన వర్షన్తో నేను ఒక ఫైల్ని అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను. ఐ హోప్ ఫస్ట్ ట్యాగ్ అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు మనం సెకండ్ ట్యాగ్ అయితే చూసేద్దాం. సెకండ్ ట్యాగ్ వచ్చేసరికి HTML ట్యాగ్. ద మెయిన్ సోర్స్ కోడ్ మొత్తం అంతా ఈ HTML ట్యాగ్లో అయితే రాస్తామన్నమాట. మనం వెబ్సైట్లో ఏది కనపడాలన్నా కానీ ఈ HTML ట్యాగ్లోనే ఉంటుంది. ఓకే, మనం ఇప్పుడు నెక్స్ట్ ట్యాగ్ అయితే వెళ్దాం. అది వచ్చేసరికి హెడ్ ట్యాగ్. ఓకే, హెడ్ ట్యాగ్ యొక్క ఫంక్షనాలిటీ ఎలా ఉంటుందంటే, మన హ్యూమన్స్కి ఎలా అయితే ఫేస్ ఉంటుందో ఆ ఫేస్ని చూసుకొని పర్సన్ ఏ అనే పర్సన్ బి అనే పర్సన్కి బెస్ట్ ఫ్రెండ్, ఏ అనే పర్సన్ సి అనే పర్సన్కి బెస్ట్ ఎనిమీ అని చెప్పేసి ఈ విధంగా ఎలా అయితే కనెక్షన్స్ లింక్స్ పెట్టుకుంటామో, ఎలాగైతే వాళ్ళ గురించి డిస్క్రైబ్ చేస్తామో వాళ్ళ డీటెయిల్స్ గురించి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి హెడ్ ట్యాగ్లో అయితే ఉంటాయి అన్నమాట. అంటే లైక్ వాళ్ళ యొక్క డీటెయిల్స్, అంటే మన ఎక్స్టర్నల్ సోర్సెస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మన హెడ్ ట్యాగ్లో ఉంటాయి. దీనికోసం కొన్ని డెడికేటెడ్ ట్యాగ్స్ కూడా అయితే ఉన్నాయి. ఆ ట్యాగ్స్ ఏంటివి అంటే మెటా అని చెప్పి, టైటిల్, స్క్రిప్ట్, ఈ విధంగా చాలా అయితే ఉన్నాయి. మనం ఫర్దర్గా వెళ్ళేటప్పుడు మిగతా వాటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. ఇవి మేజర్గా హెడ్ ట్యాగ్లో మనం ఎక్స్టర్నల్ ఫైల్స్ని, ఎక్స్టర్నల్ సోర్సెస్ని ఇంక్లూడ్ చేయడం కోసం ఈ హెడ్ ట్యాగ్ లోపల మనం ఇంకొన్ని ట్యాగ్స్ అనేది యూజ్ చేస్తామని గుర్తుంచుకోండి. మన నెక్స్ట్ ట్యాగ్ వచ్చేసరికి బాడీ ట్యాగ్. ఈ బాడీ ట్యాగ్లో మనకి మేజర్ సోర్స్ ఆఫ్ డీటెయిల్స్ అన్నీ కూడా అయితే ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక వెబ్సైట్లో ఒక ఇమేజ్ చూపించాలన్నా, ఒక టెక్స్ట్ రాయాలన్నా, ఆర్ ఎల్స్ ఏదైనా సరే మొత్తం మనకు కనిపించే ప్రతి ఒక్క విజువల్ థింగ్ అనేది ఈ బాడీ ట్యాగ్లోనే ఉంటుంది. బాడీ ట్యాగ్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు మనం బాడీ ట్యాగ్లో యూజ్ చేసే ఇంకొన్ని ట్యాగ్స్ గురించి అయితే తెలుసుకుందాం. అదే హెడ్డింగ్ ట్యాగ్స్. హెడ్డింగ్ ట్యాగ్స్ అంటే H1 నుంచి H6 వరకు అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేను H1 అయితే క్లిక్ చేస్తున్నాను హెడ్డింగ్ ట్యాగ్ ఓపెన్ చేయడం కోసం. ఏదైనా సరే ఒక ట్యాగ్ అనేది ఓపెన్ చేయాలి అంటే ఒక లెస్ దాన్ సింబల్ అండ్ ఒక గ్రేటర్ దాన్ సింబల్ అయితే ఉండాలి. ఓకే, అదే క్లోజింగ్ ట్యాగ్ వచ్చేసరికి ఒక లెస్ దాన్ సింబల్ అలాంగ్ విత్ ద ఫార్వర్డ్/ గ్రేటర్ దాన్ సింబల్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, మనకు కావాల్సిన కంటెంట్ ఏదైనా సరే ఈ ట్యాగ్, ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ లోపలే రాస్తాము. ఇప్పుడు కంటెంట్ ప్లేస్లో వెల్కమ్ టు A to Z టెక్ ఇన్ తెలుగు అని చెప్పి అయితే రాస్తున్నాను. H1 ట్యాగ్ లోపల అయితే రాస్తున్నాను అనమాట నేను. ఈ H1 ట్యాగ్ అనేది చాలా పెద్దగా అయితే వస్తుంది బోల్డ్ లెటర్స్లో. మిగతా ట్యాగ్స్ కూడా అయితే ఉన్నాయి కదా, అది కూడా అయితే చూసేద్దాం ఒకేసారి. ఈ H1 ట్యాగ్ అయితే కాపీ చేసేసుకొని నేనైతే పేస్ట్ చేసేస్తున్నాను. దెన్ మనము మిగతా 6 ట్యాగ్స్ గురించి కూడా అయితే ఒకేసారి చూసేయచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్ ద 6 ట్యాగ్స్ అయితే యూజ్ చేశాను. పారాగ్రాఫ్ ట్యాగ్ కూడా ఒక ఎగ్జాంపుల్ అయితే పెడదాం. పారాగ్రాఫ్ ట్యాగ్ Pతో అయితే డినోట్ చేస్తాము. అండ్ మీరు ఏదైనా ఒక ట్యాగ్ అనేది ఓపెన్ చేద్దామని చెప్పేసి ఓపెనింగ్ ట్యాగ్ అనేది రాస్తే మీకు ఆటోమేటిక్గా క్లోజింగ్ ట్యాగ్ కూడా అయితే వచ్చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు రాకపోతే అది కూడా మీరే రాసుకోవాలనుకోండి, అది వేరే విషయం. అండ్ ఒక మేజర్ థింగ్,
మీరు ఏదైనా కోడ్ రాసేసిన తర్వాత ఆటో సేవ్ మోడ్ అయితే పెట్టుకోండి. దీనికోసం ఫైల్లోకి అయితే వెళ్ళి ఆటో సేవ్ ఎనేబుల్ చేసుకోవాలి. తర్వాత ఈ కోడ్ అయితే రన్ చేద్దాం. దీనికోసం మీరు ఎక్స్టెన్షన్స్ ట్యాబ్లోకి అయితే వెళ్ళి లైవ్ సర్వర్ అని చెప్పి అయితే సెర్చ్ చేయండి. లైవ్ సర్వర్ అని సెర్చ్ చేసినాక ఫస్ట్ వస్తుంది, దీని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ ఇన్స్టాల్ బటన్ కనిపిస్తుంది, అలాగా అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నాక మనకి ఇక్కడ గో లైవ్ అని చెప్పేసి ఒక బటన్ అయితే కనిపిస్తుంది. ఆ గో లైవ్ అనేది క్లిక్ చేయండి. గో లైవ్ అనేది క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట మనం రాసిన కోడ్ యొక్క అవుట్పుట్ అనేది. అండ్ ఇక్కడ మీరు పైన చూసినట్టయితే ఒక హెడ్డింగ్ ట్యాగ్ అయితే ఉంది కదా, హెడ్డింగ్ ట్యాగ్ అనేది కిందకు వచ్చే కొద్దీ తగ్గుతూ వచ్చింది. అంటే నేను చెప్పా కదా, H1 ట్యాగ్ అనేది పెద్దగా ఉంటుంది, H2 ట్యాగ్ అనేది చిన్నగా వస్తాయి అని చెప్పేసి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట అవుట్పుట్. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను హలో HTML అని చెప్పి రాసేసినాక ఆటోమేటిక్గా రిఫ్రెష్ అయిపోయి నా కోడ్ అనేది రిఫ్లెక్ట్ అయింది ఆటో సేవ్ ఎనేబుల్ చేయడం వల్ల. ఈ విధంగా అయితే మీకు యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఒక లైవ్ ఎగ్జాంపుల్ కూడా అయితే చూసేద్దాం. ఈవెన్ దో గూగుల్ కూడా HTML కోడ్ యూజ్ చేస్తుంది అని చెప్పా కదా, దీనికోసం మనం అట్ ఫస్ట్ అయితే గూగుల్ అయితే ఓపెన్ చేసుకున్నాం. గూగుల్ ఓపెన్ చేసినాక డెవలపర్ ఆప్షన్స్లోకి వెళ్తే మీరు ఇక్కడ చూడొచ్చు HTML ట్యాగ్ లోపలే మొత్తం కోడ్ అంతా ఉంది. మనకి ఇందాక నేను చెప్పినట్టు HTML ట్యాగ్, హెడ్ ట్యాగ్, బాడీ ట్యాగ్, ఇక్కడ మీరు చూడొచ్చు బాడీ ట్యాగ్ అండ్ హెడ్ ట్యాగ్ లోపల ఇక్కడ టైటిల్ ట్యాగ్. ఇప్పుడు టైటిల్ ట్యాగ్ గురించి కూడా అయితే తెలుసుకుందాం. ఇక్కడ నేను గూగుల్ అని తీసేసి భార్గవ్ అని అయితే ఇస్తున్నా. భార్గవ్ ఇచ్చి ఎంటర్ కొట్టగానే ఇక్కడ మీరు చూడొచ్చు టాప్లో భార్గవ్ అని చెప్పి అయితే వచ్చేసింది. ఈ విధంగా మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట మన కోడ్ వచ్చేసి. ఈ వీడియోకి ఇంతే మచ్చా, 1-2 సార్లు మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ ఉండు, వర్క్ చూస్తే సరిపోదు కోడింగ్ రావాలి అంటే. ఈ సిరీస్ అయ్యేంత వరకు ఎవ్రీడేలో ఒక 10 minutes నాకు ఇచ్చే మచ్చా, మంచిగా నేర్చేసుకుందాం. ఐ విల్ మీట్ యూ అగైన్ ఆన్ టుమారో. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.